ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఇంతలా గడగడలాడిస్తున్న సాఫ్ట్వేర్ రావడం ఐటీ చరిత్రలో ఇదే మొదటిసారి. స్టార్టప్ కంపెనీ అయిన ఆంథ్రోపిక్ నుంచి వచ్చిన క్లాడ్తో అనేక ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. పలు కంపెనీల బిజినెస్ కుప్పకూలింది. ఇప్పుడు ఇదే కంపెనీ నుంచి క్లాడ్ మిథోస్ ప్రివ్యూ పేరుతో మరో సాఫ్ట్వేర్ రెడీ అయ్యింది. ప్రివ్యూ అని ఎందుకు అంటున్నారంటే ఈ సాఫ్ట్వేర్ను ఇంకా కంపెనీలకు అమ్మడం లేదు. దీనికి కూడా ఒక బలమైన కారణముంది. మిథోస్ పనితీరు చూశాక అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు వణికిపోయాని ఐటీ రంగంలో ప్రచారం. సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన ఇంజనీర్లకే తెలియని లోపాలను, అంటే బగ్స్ను మైథోస్ బయటపెడుతోందట. ప్రారంభం నుంచి సాఫ్ట్వేర్లో ఉన్న అన్ని రకాల బగ్స్ను ఈ మైథోస్ కనిపెడుతోంది. ఇది గనుక బయటకు వస్తే ప్రభుత్వాలు, బ్యాంకుల సాఫ్ట్వేర్లు కూలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆంథ్రోపిక్ ఇంజనీర్లు అంటున్నారు. కంపెనీలు లేదా ప్రభుత్వాలు వాడుతున్న సాఫ్ట్వేర్లోని లోపాలను మైథోస్ ఈజీగా బయట పెట్టేస్తుంది. హ్యాకర్స్ చేతిలో కనుక ఈ సాఫ్ట్వేర్ పడితే వెంటనే వ్యవస్థలు కూలిపోతాని ఇంజనీర్లు అంటున్నారు. అందుకే మైథోస్ను ఆంథ్రోపిక్ బయట అమ్మడం లేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అతిపెద్ద సంస్థలతో పాటు ప్రభుత్వాలకు మైథోస్ను ఇవ్వాలని ఆంథ్రోపిక్ భావిస్తోంది. మైథోస్ సాయంతో తమ సాఫ్ట్వేర్లో ఉన్న బగ్స్ను ఇవి గుర్తించి వాటిని సరిచేసే అవకాశం వీటికి ఆంథ్రోపిక్ ఇస్తోంది. ఇదంతా జరిగిన తర్వాత దీన్ని మార్కెట్లోకి తేవాలని ఆంథ్రోపిక్ భావిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఐటీ రంగంలో హాట్ టాపిక్ క్లాడ్ మైథోస్ ప్రివ్యూ.